నా పేరు ప్రియ. నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. మా నాన్న చనిపోయారు. అమ్మ టైలరింగ్ చేస్తూ ఉంటుంది. నాకు ఒక చెల్లి కూడా ఉంది. ఆమె పేరు సౌమ్య. నేను బీటెక్ చదివాను. కానీ జాబ్ రాలేదు. అందుకే ఒక ప్రైవేట్ కంపెనీలో రిసెప్షనిస్ట్‌గా జాయిన్ అయ్యాను. అక్కడే అర్జున్‌ని మొదటిసారిగా చూశాను. అతడు మా కంపెనీకి సాఫ్ట్‌వేర్ క్లయింట్. మొదటి రోజు నేను రిసెప్షన్‌లో కూర్చొని ఉన్నాను. అర్జున్ లిఫ్ట్ నుంచి దిగి నా దగ్గరికి వచ్చాడు. హాయ్, నేను అర్జున్. మీటింగ్ ఉంది అని చిరునవ్వు నవ్వాడు. అతడి నవ్వులో ఏదో ఒక మాయ ఉంది. నేను రిజిస్టర్ పెట్టాను. అతడు సంతకం చేశాడు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాడు నవ్వుతూ. అలా మొదలైంది మా పరిచయం. అతడు వారానికి 2, 3 సార్లు వచ్చేవాడు. ప్రతిసారి నా దగ్గర 5 నిమిషాలు మాట్లాడేవాడు. ఇవాళ ఏం టిఫిన్ తిన్నావు అని అడిగేవాడు. నేను నవ్వేదాన్ని. ఒకరోజు రాత్రి 8 అయింది. ఆఫీస్లో అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఆ సమయంలో అర్జున్ ఫోన్ చేశాడు. ప్రియా, ఇంకా ఆఫీస్లోనే ఉన్నావా? మీ ఇంటికి సరిగ్గా బస్సు ఉండదు కదా, నేను డ్రాప్ చేస్తాను అన్నాడు. నేను ఒప్పుకున్నాను. అతడి కారులో కూర్చున్నాను. మొదటిసారి అతనితో ఇంత దగ్గరగా ఉన్నాను. అతడి కారులో ఒక చిన్న గణేష్ ఫోటో ఉంది. అతడు రోజు దానికి దండ వేస్తాడట. నాకు ఆ విషయం చాలా ఇష్టమనిపించింది. ఇంటికి చేరుకున్నాక థ్యాంక్స్ అన్నాను. అతడు గుడ్ నైట్ ప్రియా అని చిరునవ్వు నవ్వాడు. ఆ రోజు నుంచి మా ఇద్దరి మధ్య మాటలు ఎక్కువ అయ్యాయి. ఫోన్లో చాటింగ్ మొదలైంది. అతడు ఎప్పుడూ నన్ను బాధ పెట్టే మాట అనలేదు. నేను ఏదైనా సమస్య చెబితే ఓపికగా వింటాడు. ఒకరోజు నేను జ్వరంతో ఆఫీస్కి రాలేదు. అతడు ఫోన్ చేసి ప్రియా ఎలా ఉన్నావు అని అడిగాడు. నేను జ్వరం అన్నాను. సాయంత్రం 7 గంటలకి అతడు మా ఇంటికి వచ్చాడు. చేతిలో ఫ్రూట్స్ బ్యాగ్, కొన్ని మందులు. మా అమ్మ షాక్ అయ్యారు. ఇతను ఎవరు అని అడిగారు. నేను నా యొక్క ఆఫీస్ ఫ్రెండ్ అన్నాను. అర్జున్ మా అమ్మకి నమస్తే ఆంటీ, ప్రియకు జ్వరం అని తెలిసి నేను చూసి వెళ్దామని వచ్చాను అన్నాడు. ఆ రోజు మా అమ్మకి కూడా అతడు మాట్లాడే విధానం, అతడి యొక్క సత్ప్రవర్తన, ఆమెకు అతడు రావడం వలన ఎటువంటి ప్రాబ్లము అనిపించలేదు. కానీ అతడు వెళ్ళిపోయాక నాతో అమ్మ చెప్పింది, నువ్వు అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ మానేసేయ్. ఎవరు ఎంత మంచివారైనా సరే వారితో పరిచయాలు మనకు అక్కర్లేదు అని హెచ్చరించింది. కానీ అమ్మ చెప్పిన మాటలు అప్పుడు నాకు చెవికెక్కలేదు. అమ్మ ముందు సరే అన్నాను. కానీ నాకు అతనంటే చాలా ఇష్టమనిపించింది. అలా అలా మా పరిచయం ప్రేమగా మారింది. ఒకరోజు సాయంత్రం అతడు నన్ను హుస్సేన్ సాగర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. సూర్యాస్తమయంని చూస్తూ ఉన్నాము. అతడు నా చెయ్యి పట్టుకుని, ప్రియా, నీతో జీవితాంతం ఉండాలని ఉంది అన్నాడు. నేను ఒప్పుకున్నాను. కానీ అమ్మను ఒప్పించాలి అన్నాను. అతడు మా ఇంటికి వచ్చాడు. అమ్మతో సత్ప్రవర్తనగా మాట్లాడి తను చేస్తున్న జాబ్ గురించి, తన యొక్క ఆదాయం గురించి, తను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంత బాగా చూసుకుంటాడో అన్నీ వివరించి చెప్పాడు. అప్పుడు నేను కూడా చెప్పాను అమ్మకు, అతడంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, దయచేసి ఒప్పుకో అని. అమ్మ ముందు చాలా సంతోషించింది. నలుగురు ఏమనుకుంటారు ఇటువంటి ప్రేమ పెళ్లిళ్లకు అన్నది. కానీ నా యొక్క ఇష్టం, అతడిలో కనిపిస్తున్న మంచి ప్రవర్తనను చూసి ఆమె మొహమాటంగానే ఒప్పుకుంది. అలా మా పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి రోజు వచ్చింది. పెళ్లి అద్భుతంగా జరిగింది. అలా మేము సంతోషంగానే ఉన్నాము. ఒకరోజు ఎప్పటిలాగానే నిద్రపోయాము. కానీ ఉన్నట్టుండి నాకు నిద్రలో, ప్రియా, నువ్వు నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళవు కదా అంటూ పదే పదే అదే మాటని పలవరిస్తూ ఉన్నాడు. నేను అతడిని లేపి ఏమైంది? ఏమైనా కల వచ్చిందా? అడిగాను. అప్పుడు అతడు అవును, నాకు ఒక కల వచ్చింది. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావేమో అనిపించింది అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, అది కల. అయినా నేను వెళ్ళిపోతానని నీకెందుకు అనిపించింది? నేను ఎప్పటికీ నిన్ను వదలను అన్నాను. అతడి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. మాకు పెళ్లి జరిగి 6 నెలలయ్యింది. అర్జున్ గత 2 రోజులుగా రోజు మందులు వేసుకుంటూ ఉన్నాడు. ఒక చిన్న బాటిల్. నేను 6 నెలలలో అదే అతడు మందులు వేసుకోవడం మొదటిసారి చూశాను. బహుశా అతడు నాకు తెలియకుండా రోజు వేసుకుంటాడేమో, అది నాకు తెలియదు. ఆ రోజు చూసి అడిగాను, ఏమిటి మందులు దేనికి అని. అతడు తన యొక్క జీర్ణ సమస్యకి అన్నాడు. నేను నమ్మాను. అతను ఎప్పుడూ షర్ట్ వేసుకుని ఉంటాడు. ఇంట్లో ఎంత ఉక్కపోతగా ఉన్నా, అది ఎంత వేసవి కాలమైనా సరే షర్ట్ తీయడు. నేను బనియన్ పైన ఉండవచ్చు కదా, ఇంత ఉక్కపోతగా ఉంది కదా అంటాను. కానీ అతడు అందుకు అస్సలు ఒప్పుకోలేదు. నాకది చాలా వింతగా అనిపించింది. కానీ ఎవరెవరిష్టం అని ఊరుకున్నాను నేను. కానీ నాకు అనుమానం కలిగింది. కానీ ఇక మరెక్కువ అడగలేదు. పెళ్లి జరిగి 2 ఏళ్లయింది. మాకు ఇంకా పిల్లలు కాలేదు. డాక్టర్ ఏమీ ప్రాబ్లం లేదు, టైం పడుతుందేమో అన్నారు. అర్జున్ కళ్ళలో నీళ్లు నిలిచాయి. అతడు ఎప్పుడు నన్ను ఒక్క మాట అనలేదు. మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవ ఎప్పుడూ జరిగేది కాదు. అంత ప్రేమగా చూసుకునేవాడు నన్ను. ఒక అపరూప వ్యక్తిగా చూసుకునే వ్యక్తి, అంతలా చూసుకునే వ్యక్తి దొరకడం నా అదృష్టమని నేను భావించేదాన్ని. కానీ రాను రాను అతడు నా నుంచి ఏదో దాస్తున్నాడు అనిపించేది. ఎందుకంటే ఏదో ఒక సమయంలో ఏదో ఒక మందు వేసుకుంటూనే ఉండేవాడు.
ఏంటి ఇది అంటే ఏదో ఒక కారణం చెప్పేవాడు. ఒకసారి కడుపు నొప్పి అని, ఒకసారి హెడేక్ అంటూ చెప్పేవాడు. అతడి ఫైల్స్ అన్నీ ఒక బ్యాగ్‌లో ఉంటాయి. అది బీరువాలోని ఒక లాకర్‌లో ఉంటుంది. నేను నగలను పెట్టుకోవడానికి ఆ లాకర్‌ని ఓపెన్ చేయబోతూ ఉంటే అతడు ఒక్కసారిగా గట్టిగా "ప్రియా అది ఓపెన్ చేయకు" అంటూ అరిచాడు. అది విని నేను ఒక్కసారిగా అదిరిపడ్డాను. ఎందుకు అంతలా గట్టిగా అరుస్తున్నారు? ఏదో తీయకూడనిది తీస్తున్నట్టుగా అడిగాను ఆశ్చర్యంగా. అప్పుడతడు తడబడుతూ "అహా! ఏమీ లేదు. అందులో నా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి. నువ్వది ఎందుకు తీస్తున్నావు? బహుశా అందులో నుంచి ఒక్క ఫైల్ అటు ఇటు, అందులోని ఒక్క పేపర్ మిస్ అయినా ఆఫీస్‌లో నాకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే నేను దాన్ని భద్రంగా అందులో పెడుతున్నాను. అయినా నీకు ఏమైనా వస్తువులు పెట్టుకోవాలి అంటే ఇంకొక బీరువా ఉంది కదా! ఆ లాకర్‌లో పెట్టుకో" అన్నాడు. నాకది చాలా విచిత్రంగా అనిపించినా అతడి మాటలను నమ్మాను. ఇలా రోజులు గడుస్తున్నాయి. అయితే అర్జున్ ఆరోగ్యం ఈ మధ్య కాస్త బాగుండడం లేదు అనిపించింది. ఏమైంది అడిగాను. కాస్త అనారోగ్యంగా ఉంది అన్నాడు. వెంటనే హాస్పిటల్‌కి వెళ్దాము అన్నాను. లేదు నేను చూయించుకొని వచ్చాను అన్నాడు. ఇలా అతడి ఆరోగ్యం దిగజారుతూ ఉంది. మందులు వేసుకుంటూ ఉన్నాడు. హాస్పిటల్‌కి నేను వస్తాను అంటే, వద్దు నేనొక్కడినే వెళ్ళి వస్తాను. అయినా నువ్వు వచ్చి ఏం చేస్తావు? నేను వెళ్తున్నాను కదా అనేవాడు. ఒకరోజు నేనన్నాను, నీకు ఇంత అనారోగ్యంగా ఉంది. నువ్వొక్కడివే ఎలా వెళ్తావు? నేను వస్తాను అంటున్నాను కదా అని మొండికేశాను. అతనిపై ప్రేమతో. కానీ అతడు వద్దంటున్నాను కదా ప్రియా! చెబితే అర్థం చేసుకో. అయినా హాస్పిటల్‌లో అంతా స్మెల్ ఉంటుంది. అదంతా నీకు పడదు. నేను మేనేజ్ చేసుకుంటాను కదా! అయినా నేను నడవగలుగుతున్నాను. వెళ్ళగలుగుతున్నాను కదా! మళ్ళీ నువ్వక్కడ హాస్పిటల్ వాతావరణంలోకి వస్తే నీకు కూడా అనారోగ్యం చేస్తుందేమో అని నా బాధ. అసలు ఆ వాతావరణంలోకి వస్తే. కాబట్టి నువ్వు ఇంట్లోనే రెస్ట్ తీసుకో. నేను చూయించుకొని వస్తాను అనేవాడు. నాకు ఆ విషయం కూడా ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించేది. ఎందుకంటే ఎవరైనా వ్యక్తి అనారోగ్యంగా ఉంటే తోడు వస్తానంటే ఎవరు వద్దంటారు? ఒకసారంటే వద్దంటారు. ఎప్పుడు వస్తానన్నా ఇలా ఎందుకు వద్దంటున్నాడు అని నాకసలా విషయమే అర్థం కాలేదు. కానీ ఒకరోజు ఉదయం అర్జున్‌కి అనారోగ్యం ఎక్కువైంది. దాంతో అతడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. వెంటనే నేను అతడిని అంబులెన్స్‌లో హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. అతడు మాట్లాడలేకపోతున్నాడు. కంట్లో నుంచి కన్నీళ్లు ధారల్లాగా ప్రవహిస్తూ ఉన్నాయి. నన్ను చూసి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు నేను చెప్పాను, "మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు హాస్పిటల్‌కి వెళ్దాము. నువ్వు ఏడవకు" అని. నేను ఏడుస్తూ వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాను. డాక్టర్ చెక్ చేసి చెప్పాడు, "కిడ్నీ ఫెయిల్యూర్. డోనర్ కిడ్నీ పూర్తిగా పనిచేయడం ఆపేసింది. ఇప్పుడు రెండో ట్రాన్స్‌ప్లాంట్ కావాలి" అని. అది విని నేను షాక్ అయ్యాను. డోనర్ కిడ్నీ అంటే? అడిగాను. అప్పుడు డాక్టర్ చెప్పాడు, "మీ భర్తకి 9 ఏళ్ల క్రితం ట్రాన్స్‌ప్లాంట్ అయింది" అన్నాడు. నాకు ఏమీ తెలియదు. అది నేను విని షాక్ అయ్యాను. అంటే నా భర్తకు పెళ్ళికి ముందే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిందా? కానీ ఆ విషయాన్ని నా దగ్గర దాచాడు. ఆ అనారోగ్యం కారణంగానే అతడు ఆ మందులు వేసుకుంటున్నాడా? నా దగ్గర ఈ విషయాన్ని దాచి పెళ్లి చేసుకున్నాడు. బహుశా అందుకే కాబోలు నాతో అబద్ధాలు చెప్పి మందులు వేసుకుంటూ ఉండేవాడు. అందుకే కాబోలు నేను ఎప్పుడైనా హాస్పిటల్‌కి వస్తాను అన్నా కూడా వద్దంటున్నాడు అనుకున్నాను. కానీ అతడు మోసం చేశాడా? నాకు అబద్ధం చెప్పాడా అని ఎక్కువగా అప్పుడు ఆలోచించే పరిస్థితులలో నేను లేను. ఎందుకంటే అతడంటే నాకు ఎంతో ప్రేమ నా భర్తగా. అప్పుడు నేను డాక్టర్‌తో చెప్పాను ఏడుస్తూ. "డాక్టర్ నా కిడ్నీ ఇస్తాను" అన్నాను. అప్పుడు ఆ డాక్టర్ నా బ్లడ్ గ్రూప్ చెక్ చేసి డాక్టర్ చెప్పారు, "బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావడం లేదు" అన్నాడు. పాత డోనర్ ఫైల్ కావాలన్నాడు. ఇంటికి వచ్చాను. ప్రొఫైల్ ఎక్కడ ఉంటుందా అని వెతుకుతూ ఉన్నాను. అప్పుడు నాకు తట్టున ఒక ఆలోచన వచ్చింది. ఇన్నాళ్లుగా నేను ఎప్పుడైనా ఆ బీరువాను ఓపెన్ చేస్తే అలా ఓపెన్ చేయొద్దు అంటూ గట్టిగా అరిచేవాడు. బహుశా నా దగ్గర నిజం దాచడానికే అలా చేశాడు. కాబట్టి ఆ లాకర్‌లోనే ఉండి ఉంటుంది అని అనుకున్నాను. దాంతో ఆ లాకర్ ఓపెన్ చేశాను. అలా లాకర్ తెరిచాను. ఒక ఎర్ర కవర్. అర్జున్ నన్ను ఎప్పుడూ తెరవొద్దు అని చెప్పిన ఆ లాకర్ అది. కానీ ఇప్పుడు తెరవాల్సి వచ్చింది. చేతులు వణుకుతున్నాయి. తెరిచాను. ఒక ఫైల్, ఒక లేఖ, ఒక పాత ఆల్బమ్ ఉందందులో. ముందు ఫైల్ తెరిచాను. అందులో డోనర్ పేరు సావిత్రి. అర్జున్ భార్య ఉంది. అది చదవగానే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏంటి? అతడి యొక్క భార్య. అంటే అతడికి ముందుగానే ఒక భార్య ఉందా? ఇప్పుడు నేను రెండవ భార్యనా? అని నా మతి పోయింది. ఇంత పెద్ద అబద్ధమా అని కంట్లో నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి నాకు. అతడు నాకు అబద్ధం చెప్పాడు అని కోపం తెచ్చుకుందామన్నా నాకు ఆ సమయంలో కోపం రావడం లేదు. కన్నీళ్లే వస్తున్నాయి. ఎందుకంటే అతడు ఉన్న అనారోగ్య పరిస్థితి చూసి నాకు ఆ సమయంలో కోపం రావడం లేదు. అతడు కోలుకుంటే చాలు అనిపించింది. తర్వాత కన్నీళ్లతో ఆ ఫైల్‌ని మరింత చదివాను. అందులో ఇలా ఉంది. సావిత్రి యొక్క మరణ తేదీ 14థ్ మార్చ్ 2015. కారణం రోడ్డు ప్రమాదం. బ్రెయిన్ డెడ్.
అప్పుడు అర్థమైంది ఆమె తన యొక్క మొదటి భార్య చనిపోయింది ఆమె అని. ఆ బ్యాగ్‌లోని ఇంకొక ఫోటో ఆల్బమ్ కనిపించింది నాకు. ఆల్బమ్ తెరిచాను. పెళ్లి ఫోటోలు. అర్జున్ పక్కన ఉన్నాయి. అమ్మాయి, ఆమె ముఖం, కాస్త రూపురేఖలు నాలాగానే ఉన్నాయి ఆమెవి. ఒక్క క్షణం అది నేనేనా అనిపించింది. కానీ నా పేరు ప్రియా. సావిత్రి కాదు. చివరి లేఖ తెరిచాను. అర్జున్ రాసినది. ప్రియా, నీవు ఈ లేఖ చదివే రోజు నేను బ్రతికి ఉండనేమో. 9 ఏళ్ల క్రితం నా భార్య సావిత్రి ప్రమాదంలో చనిపోయింది. ఆమె కిడ్నీ నాకు ఇచ్చారు. ఆమె మరణం తర్వాత నేను బ్రతకలేకపోయాను. ఒకరోజు నిన్ను కంపెనీలో చూశాను. నీ ముఖం, నీ నవ్వు, నీ గొంతు నాకు సావిత్రిని గుర్తుకు చేస్తున్నాయి. నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. నీవు ఆమె యొక్క రీబర్త్ అనిపించావు. అందుకే నిన్ను ప్రేమించాను. నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీకు ఈ విషయాలు ఏవీ చెప్పలేదు. ఎందుకంటే నీవు నన్ను వదిలేస్తావేమో అన్న భయం. క్షమించు ప్రియా. నేను నిన్ను మోసం చేశాను. కానీ నా ప్రేమ నీ పట్ల నిజం అని. అది చదివి నేను నేల కూలిపోయాను. అర్జున్ నన్ను ప్రేమించలేదు. అతడు సావిత్రిని ప్రేమించాడు. నా ముఖంలో ఆమెను చూసి అని ఏడుస్తూ హాస్పిటల్‌కి పరిగెత్తాను. అర్జున్ నిద్రలో ఉన్నాడు. అతడు నన్ను చూసి కన్నీళ్లు తెచ్చుకొని బాధపడుతూ ఉన్నాడు. అది చూసి అతని చెయ్యి పట్టుకొని ఏడుస్తూ ఉన్నాను. నన్ను మోసం చేశావు అని అనలేదు నేను. అనలేకపోయాను కూడా. అప్పుడతడు చెప్పాడు, "నన్ను క్షమించు ప్రియా. కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం ప్రియా. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను" అని అప్పుడు చెప్పాడు. అప్పుడు నేనన్నాను, "నువ్వు నన్ను ప్రేమించావు. నేను నిన్ను ప్రేమించాను. అది చాలు" అన్నాను. అప్ మళ్ళీ చెప్పాను, "అర్జున్ విను. నన్ను ప్రేమిస్తున్నావని అది దాచావు. నన్ను కోల్పోతాననే భయంతో దాచావు. అది మోసం కాదు. అది ప్రేమ. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను నీ భార్యను. నీ పక్కనే ఉంటాను" అన్నాను. అర్జున్ ఏడుస్తున్నాడు. నేను కూడా ఏడుస్తున్నాను. కానీ డాక్టర్ వచ్చి మాట్లాడాడు. "మీ భర్తకి సమయం తక్కువ. డోనర్ కిడ్నీ చాలా అరుదు" అని. అది విని నా భర్త చిరునవ్వు నవ్వాడు. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు డాక్టర్‌కి చెప్పాను. "నేను ఏం చేయలేను. ఎవరికైనా మీరే చూడండి కిడ్నీ ఇచ్చేవాళ్ళను. ఎందుకంటే నా కిడ్నీ మ్యాచ్ కావడం లేదు అంటున్నారు. మ్యాచ్ అయ్యే కిడ్నీని మీరే వెతకండి" అంటూ ప్రాధేయపడ్డాను ఏడుస్తూ. అప్పుడు ఆ డాక్టర్ కాసేపు బయటకు వెళ్ళాడు. తర్వాత లోపలికి వచ్చి చెప్పాడు, "మీరు ఒక పని చేస్తే మీ భర్తను బ్రతికించవచ్చును" అని. "ఏంటి అది?" అని అడిగాను. అప్పుడు అతడు చెప్పాడు, "ఈ హాస్పిటల్‌లోనే మీ బ్లడ్ గ్రూప్‌కి మ్యాచ్ అయ్యే ఒక వ్యక్తికి అత్యవసరంగా కిడ్నీ అవసరం ఉంది. మీరు ఆ వ్యక్తికి మీ కిడ్నీ ఇస్తే వారి కుటుంబంలోని ఫ్యామిలీ మెంబర్‌ది మీ భర్తకి సూట్ అవుతుంది ఒకరిది. ఇలా మీరు మీ భర్తను సేవ్ చేసుకోవచ్చును" అని. నేను అది వినగానే ఎంతో సంతోషించాను. మరొక్క క్షణం కూడా నా కిడ్నీని ఇవ్వడానికి అస్సలు ఆలోచించలేదు. నేను ఇవ్వడానికి ఒప్పుకున్నాను. అవతలి వాళ్ళు కూడా అంతే. తమ వారి కోసం తమ కిడ్నీ దొరికిందన్న సంతోషం. దాంతో వాళ్ళు కూడా తమకి ఆ కిడ్నీని ఇవ్వడానికి వెంటనే ఒప్పుకున్నారు. అలా ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. అర్జున్ రెండోసారి జీవితాన్ని పొందాడు. నేను జీవితమంతా కూడా అతడి పక్కనే నిలబడ్డాను. అంతే కదా! ప్రేమ అంటే నిజం దాచడం కాదు. నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం. ఒక్క మోసం వేల మాటల ప్రేమను చెడగొడుతుంది. కానీ నిజమైన ప్రేమ అతిపెద్ద నిజాన్ని కూడా క్షమించి నిలిచిపోతుంది. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.